జై శ్రీరామ్. వారాహి గుప్త నవరాత్రులు ఇప్పటి నుంచి పూజా విధానం. వారాహి అనుగ్రహంతో కలిగే ఫలితాలు మీకు తెలుసా? శ్రీ వారాహి దేవి ఆరాధనకు అత్యంత పవిత్రమైన కాలంగా భావించే ఆషాఢ గుప్త నవరాత్రులు ఈ 9 రోజులు పూజకు చేస్తే శత్రుబాధలు, దృష్టి దోషాలు తొలగి ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, సామాజిక విజయాలు చేకూరుతాయి. ఆషాఢ నవరాత్రులు శక్తి దేవతల ఆరాధనకు ప్రసిద్ధి చెందినది. ఒక శక్తివంతమైన కాలం. ఇది మానవ జీవితంలో అపారమైన పురోగతిని, ఆధ్యాత్మిక, ఆర్థిక విజయాన్ని చేకూరుతుంది. ఈ సందర్భంగా ఈ ఏడాది వారాహి గుప్త నవరాత్రులు ఇప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నవరాత్రుల్లో ఆచరించవలసిన విధి విధానాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. వారాహి గుప్త నవరాత్రులు ఇప్పటి నుంచి. తెలుగు పంచాంగం ప్రకారం వారాహి గుప్త నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు 9 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది వారాహి నవరాత్రులు జూలై 15 ఆరంభమై జూలై 23 రోజుతో ముగుస్తుంది. ఈ 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ పవిత్రమైన దినాల్లో శ్రీ వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజిస్తాం. గుప్త నవరాత్రులు. గుప్త అంటే రహస్యం. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని రహస్యంగా నిష్ఠతో పూజించే వారి కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అందుకే వారాహి నవరాత్రులను ఆషాఢ గుప్త నవరాత్రులు కూడా అంటారు. ఎవరి వారాహి దేవి? లలితాదేవి సైన్యాధిపతిగా వారాహి దేవిని అభివర్ణిస్తారు. సప్త మాతృకల్లో ఒకరైన శ్రీ వారాహి అమ్మవారు సప్త మాతృకలలో అత్యంత శక్తిమైన రూపం. ఆమె పరమశివుని అనుగ్రహంతో అంధకాసుర సంహారం కోసం అవతరించినట్లు దేవి పురాణం చెప్పబడుతుంది. వారాహి గుప్త నవరాత్రుల పూజా విధానం. వారాహి గుప్త నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని ఒక్కో రోజు ఒక అవతారంలో పూజిస్తాం. ప్రతిరోజు సూర్యాస్తం తర్వాత రాత్రి 7 తర్వాత నుంచి 10 గంటల మధ్య వారాహి దేవిని పూజించడం వల్ల విశిష్టమైన ఫలితాలు కలుగుతాయని దేవి పురాణం చెప్పబడుతుంది. సూర్యాస్తం తర్వాత శుచిగా స్నానం ఆచరించి అమ్మవారిని ప్రతిష్ఠించి మనసులో సంకల్పం చేసుకుని 9 రోజులు దీక్ష తీసుకోవాలి. అమ్మవారిని విగ్రహం లేదా పటాన్ని అమ్మవారి విగ్రహం లేకపోయినా పర్వాలేదు. లలితాదేవి అమ్మవారిని ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చు. ఆవు నెయ్యితో దీపాలు. ప్రతిరోజు ఒకే సమయానికి పూజ చేయాలి. అమ్మవారిని పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. వారాహి అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాలు, పానకం, శనగలు, పాయసం వంటివి సమర్పించవచ్చు. ముఖ్యంగా బెల్లం పానకం అమ్మవారికి చాలా ప్రీతికరం. తరువాత ప్రశాంతంగా మనసులో వారాహి మూలమంత్రాలు జపించాలి. వారాహి అమ్మవారిని స్తోత్రాలు పారాయణ చేయాలి. ధూపం, దీపం, నైవేద్యం తర్వాత హారతిచ్చి పూజ ముగించాలి. అలాగే ఈ వారాహి అమ్మవారిని నవరాత్రుల్లో దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెప్తున్నారు. వారాహి గుప్త నవరాత్రులు పూజా ఫలం. భక్తి శ్రద్ధతో వారాహి గుప్త నవరాత్రులను ఆచరించే వారికి అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. నరఘోష, దృష్టి దోషాలు పోగొట్టే వారాహి దేవి. ఎవరైనా జీవితంలో విజయం పరంపరంగా సాగిస్తూ ముందుకు దూసుకు వెళుతున్నప్పుడు అసూయ వల్ల దృష్టి దోషాలు తగలడం సహజం. అలాంటి దృష్టి దోషాలు, నరఘోష, మానసిక వ్యాధులు, సమస్యలు, పిశాచి పీడ, భయాందోళన వంటివి తొలగిపోవడానికి వారాహి మాత పూజ చాలా విశిష్టమైనది. కీర్తి విజయాలు అందించే వారాహి. వారాహి దేవిని పూజించడం వల్ల, వారాహి నవరాత్రులు చేయడం వల్ల మనం చేసే పనుల్లో అన్ని అభివృద్ధి కలిగి సమాజంలో కీర్తి, గుర్తింపు పొందవచ్చు. అలాగే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే విజయకేతనం ఎగరవేయాలంటే వారాహి దేవిని ఆశ్రయిస్తే సత్ఫలితాలు ఉంటాయని పెద్దలు, గురువులు చెప్తారు. ఉగ్ర రూపం కాదు, శాంతమూర్తి. వారాహి దేవి ఉగ్ర రూపంగా కనపడుతుంది. తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతున్నే కన్న తల్లి. ఆషాఢంలో వారాహి దేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞాన సిద్ధిస్తుందని, దృష్టి దోషాలు తొలగిపోతాయని, శత్రుపీడలు ఉండవని భక్తుల విశ్వాసం. శివునికి క్షేత్రపాలిక వారాహి. సాధారణంగా అనేక ఆలయాల్లో క్షేత్రపాలకుడు పరమశివుడు ఉండడం మనకు తెలుసు. కానీ మోక్షం ప్రసాదించే కాశీ క్షేత్రంలో పాలికగా వారాహిదేవి అవతరించి ఉంది. కాశీ పట్టణంలో అమ్మవారు నీలం రంగులో దర్శనమిస్తుంది.
పరారూపంలో 6 చేతులు, శంఖు, సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. బృహదీశ్వరుని కూడా క్షేత్రపాలిక. కాశీకి మాత్రమే కాదు, తంజావూరులో బృహదీశ్వరుని ఆలయానికి కూడా వారాహీదేవి క్షేత్రపాలిక. ఈ ఆలయంలో అమ్మవారు నల్లని రాతితో వరాహమొహంతో నిండుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలని దేవి ఉపాసకులు అంటారు. అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం. నేటి ఆధ్యాత్మిక సమాజంలో ప్రజలు ఎదుర్కొనే కుటుంబ కలహాలు, అనారోగ్యం వంటి సమస్యలతో పాటు న్యాయపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులు, శత్రుబాధలు వంటివి పోతాయి అంటారు. అద్భుతమైన పరిష్కారం చూపిస్తుందని నమ్మకం. రానున్న వారాహి నవరాత్రులు మనం కూడా వారాహీదేవిని పూజిద్దాం. ఆ తల్లి అనుగ్రహం పొందుదాం. శ్రీమాత్రే నమః.